ఫామ్ 20 బయటకు వస్తుందని చెప్పిన 19 హడావిడిగా మీరు జంతుకోని ముందుకు తీసుకొచ్చారు. మీరు తెలుసుకోండి ఫస్ట్. ఓకే అండి. సో మధుసూదన్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్లు అంబటి వ్యాఖ్యలకి సంబంధించి అంటే ఇప్పుడు ప్రజాపాలన ఏ విధంగా ఉంది అంటూ అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేయడం వరకు కరెక్ట్, కానీ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత విషయాలు కానీ లేదంటే పర్సనల్గా దూషణలు కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంబటి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? అంబటి చేసిన వ్యాఖ్యలు మేం కాదు మేడం, అంబటి రాంబాబు గారు కూడా సమర్థించలేదు. అంబటి రాంబాబుని ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు అంబటి రాంబాబు ప్రశాంతంగా గుడికి పోయేసి గుడిలో నుంచి వచ్చి ఇంటికి పోయే టైంలో ఆ ఫ్లెక్సీని ఎక్కడ తీస్తారో అని చెప్పని ఈ గోండాలు వచ్చి నిలబడుకోవడం వల్ల అక్కడ దిగి ఇది పెట్టడం తప్పు, ఇది మా గురించి ఫ్లెక్సీ పెడుతున్నారు తప్పు, ఈ ఫ్లెక్సీని 1 రోజులోనూ 2 రోజుల్లోనూ తీసేయండి అని చెప్పని వాళ్ళకి ఒక సూచన ప్రాయంగా చెప్పేసిపోయాడు కానీ తొలగిలేదు కదా ఆయన. అంతలోనే అంబటి రాంబాబు కారు ఎక్కిన లోపల అతని మీద దౌర్జన్యం చేసి దాడులు చేసి రాళ్లతో రువ్వి అతని మీద బాంబులు వేసి అన్యాయం చేశారు. కాబట్టి ఒక చిన్న తప్పుడు మాటలు 2 మాటలు మాట్లాడడం అనేటువంటిది వాస్తవం. ఆ మాటలు తప్పు అని చెప్పి అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి విషయం వాస్తవం. ఇది మా నైతికత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ మీద చేసినటువంటి ఏ ప్రక్రియకి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు సారీ చెప్పాల, కానీ ఇప్పుడు అంబటి రాంబాబు సారీ చెప్పారు. సారీ చెప్పిన తర్వాత కూడా రాత్రి 10 గంటలకు పోయి వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యకాండ చేయడం అనేటువంటిది దారుణం. ఆయన లేనప్పుడు ఈ విధంగా ఇంటి మీద బాంబులు వేయడం, కారులు ఏ విధంగా ధ్వంసం చేశారో మీరు చూసారా? ఇది ప్రజాస్వామ్యమేనా? ఒకవేళ అంబటి రాంబాబు తప్పు చేస్తుంటే మీరు ఏ విధంగా అధికారం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, ఏ విధంగా చట్టపరంగా న్యాయపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోండి. మేమేం దానికి వ్యతిరేకం కాదు, చట్టానికి ధర్మానికి మేము వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకున్నా మేము యాక్సెప్ట్ చేస్తాం. అది వదిలేసి మీ గోండాలని మేము రాజకీయ నాయకులందరినీ కూడా ఇంటి మీదకి పంపించి సవాళ్ళు విసురుతారు. ఒక గల్లా మాధవి అనేటువంటి ఒక ఎమ్మెల్యే సవాల్ విసురుతుంది జగన్మోహన్ రెడ్డిని, రా చూసుకుందామని చెప్పి. గల్లా మాధవికి నేను ఒకటే చెప్తున్నా, మాధవి నిజంగా ఢిల్లీకే భయపడి జగన్మోహన్ రెడ్డి గల్లీలో ఉన్న గల్లా మాధవికి భయపడతాడా అనేటువంటిది నేను చెప్తున్నా. నిజంగా అవి నేర్చుకోవాలి. మరి నేను జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా, ఆపుండొచ్చు కదా, ధైర్యం ఉంటే ఊరికే ప్రెస్ మీట్ల మీద పెట్టి ఏదో చెప్పడం